కార్తీక పురాణము 21వ అధ్యాయము పురంజయ అపజయము. ఇట్లు యుద్ధమునకు పురంజయుని చూచి యుద్ధ ప్రవీణులైన ఆ రాజులు కోపరక్షులై శస్త్రములతోనూ అస్త్రములతోనూ బాణములతోనూ వాడి అయిన గుదియలతోనూ ఇనుపకట్ల లాఠీ కర్రలతోనూ హస్తాయుధములైన గుదియలతోనూ కత్తులతోనూ బల్లకములతోనూ పట్టసములతోనూ రోకళ్లతోనూ శూలములతోనూ తోమరలములతోనూ కుంభాయుధములతోనూ గొడ్డళ్లతోనూ కర్రలతోనూ ఆయుధముల విక్షేపములతోనూ యుద్ధము చేసిరి. గుర్రపు రౌతులతో గుర్రపు రౌతులు, ఏనుగుల తోడను, రథికులతో రథికులు, కాల్బండులతో కాల్బండులు, శూరులతో శూరులు, ఆయుధములతో యుద్ధమును భటుల నోన్యము వాక్యములను పలుకుచూ చేసిరి. ఓ అగస్త్యమునీంద్ర, అంతలో కాంబోజ మహారాజు వస్త్రాదులను పదిలపరిచి కట్టుకొని కవచమును ధరించి పరాక్రమించి మంచి రథమెక్కి ధనుర్బాణములను ధరించి కోలాహల ధ్వని చేయుచు వడిగా పురంజయుని వద్దకు వచ్చి 300 బాణములు వేసెను. ఆ బాణములు పోయి పురంజయుని ఛత్రమును ధ్వజమును రథమును నరికినవి. తరువాత కాంబోజుడు కొన్ని బాణములతో పురంజయుని కొట్టి 5 బాణములతో పురంజయి రథము యొక్క తురగములను చంపెను. తరువాత పురంజయుడు కోపించి ఇంద్రుని వలె విక్రమించి భుజాసల్పమును చేసి నారి బిగించి బ్రహ్మమంత్రములతో 10 బాణములను ప్రయోగించి కాంబోజుని హృదయమందు కొట్టెను. పురంజయుని బాహుబలము చేత వేయబడిన ఆ బాణములు సర్పము వలె పోయి కాంబోజ రాజు హృదయమును భేదించి నెత్తురును త్రాగి తృప్తులై భటుల వద్దకు పోవుటకు ఇష్టపడలేదు. సరిగా రొమ్ములో గుచ్చుకున్న బాణములను కాంబోజుడు హస్తముతో లాగి ఆ బాణములనే ధనస్సునందు గూర్చి పురంజయునితో ఇట్లనియే, క్షత్రియ వినుము, నీచే వేయబడిన బాణములను తిరిగి నీకే ఇచ్చెదను. నేను పరుల సొమ్ము నందు ఆసక్తి గలవాడని కాను. ఇట్లు పలికి కాంబోజుడు బాణములను విడువగా అవి వచ్చి పురంజయుని సారథిని ఛత్రమును వాని ధనస్సును త్రుంచినవి. పురంజయుడు మరి యొక్క ధనస్సును గ్రహించి నారిగట్టి రెక్కలతో కూడిన బాణములను పుచ్చుకునని ధనస్సుకు చేర్చి నారిని చెవి వరకు లాగి కోపముతో కాంబోజునితో ఇట్లనియే, రాజా, శూరుడవు వైదువు గాని యుద్ధమందు ధైర్యముతో నుండుము. నా చేత కొట్టబడిన బాణములనే తిరిగి నాకిచ్చినావు. నీ వంటి నీచులకు ప్రతిదాన విధి తెలియనా? నేనిప్పుడు నీకు వేరు బాణములను 20 ఇచ్చుచున్నాను. ఇట్లు పలికి పురంజయుడు బాణములను విడిచెను. ఆ బాణములు గురిగా కాంబోజుని కవచమును త్రుంచి వక్షస్థలమును భేదించి దూరము పోయినవి. అప్పుడు భయంకరమైన యుద్ధము జరిగెను. సైనికులు అన్యోన్య శరణాగతముల చేత భుజములు తెగి బాహువులు ఊడి పాదములు మొండిములై మెడలు విరిగి భూమియందు పడిరి. అన్యోన్య శరణాగతముల చేత ఏనుగులు తొండములు తెగినవి, గుర్రముల తోకలు తెగినవి, కాల్బంటులు హతులైరి, రథములు చక్రములతో సహా చూర్ణములాయెను. కొందరు తొడలు తెగి నేలపడిరి, కొందరు కంఠము తెగి కూలిరి. బాణముల చేత శరీరమంతయు గాయములు పడిన యొక్క భటుడు ధనస్సును ధరించి నారి బిగించి అన్యభటునితో ఇట్లనియే, వెనకకు తిరుగు, నా ఉండుము, నీ వీపును నాకు చూపకము. నీవు శూరుడవుగాదా ఇట్లు చేయవచ్చిన ఓ ముని? ఇట్లు నిష్ఠూరములగు మాటలను విని ప్రతిభటుడు ధనుర్బాణములను ధరించి ధనువు టంకారధ్వని చేయుచు సింహగర్జనములను చేయుచు బహు నేర్పగా బాణములను ప్రతిభటుని మీద ప్రయోగించెను. ఆకాశమందుండి చూచెడి దేవతలు బాణములను తునీరముల నుండి తీయుటను అనుసంధించి వేయుటను గుర్తించిలైరి. బాహువు నేర్పుతో బాణములను వేయుచుండిరి. ఆ యుద్ధమందు సూదిదారు సందు లేకుండా బాణవర్షము కురిసెను. శూరులను భటులను బంగారు కట్లతో కూడినవయ్యు స్వయముగా వాడి అయినవియు సానపెట్టినవియు స్వనామ చిహ్నములతో అయిన అర్ధచంద్ర బాణములతోనూ ఇనుప నారాచములతోనూ ఇనుప అలుగుగలుగుల బాణములతోనూ ఖడ్గములతోనూ పట్టసములతోనూ ఈటలతోనూ కొట్టుకొనిరి.
గుర్రపురౌతులు కొందరిని చంపిరి. గుర్రపురౌతులను ఏనుగుబంట్లు చంపిరి. రధికుల కాల్బంట్లను చంపిరి. కాల్బంట్లు రధికులను చంపిరి. ఇట్లు తొడలు, భుజములు, శిరస్సులు, అంగములు తెగి హతులై చచ్చిరి. అచ్చట నెత్తురుతో నది ప్రవహించెను. ఆకాశమందు మేఘాశ్చితలైన అప్సరస స్త్రీవు లావైన కుచములతో ఒప్పుచుండి వచ్చి చూచి వీడు నావాడు, వీడు నావాడని పలుకుచుండగా సోరహతులైన శూరులు యుద్ధమందు మృతినొంది దివ్యాంబరధారులై విమానములెక్కి దేవతలు సేవించుచుండగా స్వర్గమునకు పోయి దేవతాశ్రీ సంభోగాది సుఖములకై పాటుబడుచుండిరి. యుద్ధమందు హతులైన వారు సూర్యమండలమును భేదించుకుని దేవస్త్రీలతో గూడుకుని గంధర్వ అప్సరసలతో చేత కొనియాడబడుచు స్వర్గమునకు పోవుదురు. కాంబోజుడు మొదలగు రణకోవిదులైన శూరులతో చేతను ఇతర రాజుల చేతను సుభటుల చేతను చాలా భయంకరమైన యుద్ధమునకు అందరికీ ఒళ్ళు గగ్గురొడ్చినది. ఇట్టి యుద్ధమందు పురంజయుడు ఓడిపోయి సపరివారముగా సాయంకాలమందు పట్టణమున ప్రవేశించెను. రాజులును యుద్ధభూమిని వదిలి కొంచెము దూరములో డేరాలు వేయించి వాటి యందుండిరి. యుద్ధభూమి భూత ప్రేత పిశాచ బేతాళములతోడను నక్కలతోడను రాబందులతోడను గద్దలతోనూ మాంసాసులతోనూ ప్రకాశించుచుండెను. కాంబోజరాజునకు 13 అక్షౌహిణీల సేన ఉన్నది. ఆ 3 అక్షౌహిణీల సేన హతమైనది. పురంజయుడు తాను యుద్ధమందొట్టుకును తన రాజ్యము శత్రురాజుల చేత ఆక్రమింపబడుటను చింతించుచుండెను. ఇట్లు చింతించు ముఖము వాడిపోయి చింతించే ఏమియు తోచకున్న పురంజయునితో సమస్త విద్యాపారంగతుడైన సుశీలుడను పురోహితుడిట్లు పలికెను. ఓ రాజా, శత్రుబృందముతో సహా వీరసేన మహారాజును జయింపగోరితివేని విష్ణుమూర్తి సేవ చేయును. ఇప్పుడు కార్తీక పూర్ణిమ, నిండు పూర్ణిమ, కృత్తికా నక్షత్రముతో కూడినది కాబట్టి ఇది అలభ్యయోగము. ఈ కాలమందున్న పుష్పముల చేత హరిని పూజింపుము. విష్ణు సన్నిధిలో దీపములు పెట్టుము. హరి ముందు గోవింద, నారాయణ మొదలైన నామములను పాడుచు నాట్యమును చేయుము. సుశీలుడు ఇట్లు చెప్పెను. కార్తీక వ్రతము ఆచరించితివేని హరిభక్తి తన భక్తులను ఆపత్తులు లేక రక్షించుట కొరకు తన 1000 అరలు గల విష్ణుచక్రము పంపును. కార్తీక మాసమందు చేసిన పుణ్యమహిమను చెప్పుటకెవ్వనికి తరమగును. నీ అధర్మవర్తనము వలన అపజయము కలిగినది. ఇక ముందు సధర్మ పరాగౌడు కమ్ము. అట్లయిన కొనియాడబడిదవు. ఓ రాజా, కార్తీక వ్రతం ఆచరింపుము. హరిభక్తుడవు కమ్ము. కార్తీక వ్రతము వలన ఆయువు, ఆరోగ్యము, సంపదలు, పుత్రులు, ధనవృద్ధి, జయము కలుగును. నా మాట నమ్ముము, త్వరగా చేయుము. 21వ అధ్యాయము సంపూర్ణము. హరిహరార్పణమస్తు. శుభం.